సహీ ముస్లిం హదీస్ నంబర్ 7112 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా మేఘాలలో నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏమిటి అంటే, ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు అనేటటువంటి స్వరం వినగానే ఆ వ్యక్తి ఆకాశం వైపుకు చూశాడు. అంతలోనే ఆ మేఘాలలో నుండి ఒక మబ్బు తునక వేరు పడిపోయి అది కాస్త కొద్దిగా దూరం వెళ్ళి ఓ నల్లని రాతి నేలపై వర్షం కురిపించింది. ఆ తర్వాత ఒక కాలువ మరికొన్ని కాలువలను కలుపుకొని అది ప్రవహించసాగింది. ఈ వ్యక్తి కూడా ఆ ప్రవాహం వెంట వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రవాహం, ఆ కాలువలు ఎటు వెళ్తున్నాయని. చివరికి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రవాహం, ఆ నీటి కాలువ ఒక తోటలోకి ప్రవేశించడం ఆ వ్యక్తి చూశాడు. ఆ తోటలో ఒక వ్యక్తి పార పట్టుకొని తన తోటలోకి ఆ యొక్క చెట్ల వైపునకు అతడు ఆ నీళ్లను మళ్లించడం ఆ వ్యక్తి చూశాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఆకాశం నుండి స్వరం వినిపించడం ఏంటి, వర్షం కురవడం ఏంటి, ఆ తర్వాత అది ఒక నీటి ప్రవాహంగా ఒక తోటలోకి వెళ్ళిపోవడం ఏంటని ఆ తోటలో ఉన్నటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళిపోయి నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు అతను తన పేరు చెప్పగానే ఏ పేరు అయితే మేఘాలలో నుండి విన్నాడో అదే పేరు సరిగ్గా అతడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అంటే, నేను ఫలానా మేఘంలో నుండి నీ పేరు విన్నాను, వెంటనే వర్షం కురిసింది, ఆ వర్షం నీ యొక్క తోటలోకి రావడం జరిగింది అని ఆ వ్యక్తి చెబుతూ, అసలు నువ్వేం చేస్తావు, నీ కర్మలు ఏంటి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి, మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. అదేంటంటే, ఎప్పుడైతే నేను పంటను పండిస్తానో, ఆ పంట నా చేతికి వస్తుందో అప్పుడు ఈ పంటలో నుండి నేను 3 భాగాలు చేస్తాను. ఒక భాగాన్ని నేను దానం చేస్తాను, రెండవ భాగము నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది, ఇక మూడవ భాగం ఈ పంటలోనే వేసి మళ్ళీ పంటను చేయడానికి నేను ఉపయోగిస్తాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పడం జరిగింది. అంటే అతని చేతికి వచ్చినటువంటి పంట నుండి అతడు 33% ఆ విధంగా 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని అతడు దానం చేయడం జరిగింది. దాని బర్కత్ కారణంగా ఆకాశాల ప్రభు మేఘాలకు ఆజ్ఞాపించాడు, ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు అంటే మేఘంలో నుండి మబ్బు తునక వేరైపోయి రాతి నేలపై వర్షం కురిపించి చివరికి అది ఒక కాలువగా, ప్రవాహంగా ఆ వ్యక్తి తోటలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత బరకత్ అనేది, ఇంత గొప్ప అద్భుతం అనేది దైవ మార్గంలో ఖర్చు చేసినందుకు గాను ఆ వ్యక్తి అలాంటి గొప్ప ప్రతిఫలాన్ని పొందాడు. సోదరులారా, ఈ విషయాన్ని మీరు కూడా ప్రాక్టికల్ గా చూడవచ్చు. మీ ప్రాంతాల్లో కొంతమంది ధనవంతులు ఎలా ఉంటారు అంటే, వారు ఎల్లప్పుడూ కూడా ఎవరు వచ్చి వారిని అడిగినా దైవ మార్గంలో, అల్లా మార్గంలో వారు ఖర్చు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ వారి ధనం మాత్రం తగ్గదు. వారి యొక్క ధనంలో బర్కత్ అనేది వస్తుంటుంది, సమృద్ధి అనేది వస్తుంటుంది. ఇంకా ఇంకా ఖర్చు చేస్తూ ఉంటారు. ఫలానా మసీద్ వాళ్ళు వచ్చేసారు, వారికి చందా ఇవ్వడం జరుగుతుంది. ఫలానా దాయి వచ్చాడు, వారికి చందా ఇవ్వడం జరుగుతుంది. ఫలానా దావా సెంటర్ వారు వచ్చారు, వారికి కూడా చందా ఇవ్వడం జరుగుతుంది. ఫలానా మదర్సా వారు వచ్చారు, వారికి కూడా ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫలానా వ్యక్తి వచ్చేసి నాకు ఈ అప్పులు ఉన్నాయంటే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ధనంలో నుండి తగ్గడం జరగదు. ఆ వ్యక్తి ధనంలో బర్కత్, సమృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొంతమంది మన సమాజంలో కూడా ఉంటారు. ఇది దైవం తరపు నుండి ప్రసాదించబడినటువంటి ఒక పుష్కలమైనటువంటి బర్కత్ సోదరులారా. కాబట్టి ధనం అనేది నీది కాదు, నిన్ను పుట్టించినటువంటి దైవం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ధనవంతుడైపోయావు. లేదంటే నీ బిజినెస్ ఏంటి, నీ లాభం ఏంటి, నీ కథ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నావు, ఒకప్పుడు ఏ స్థాయిలో ఉండేవాడివి, ఇవన్నీ కూడా దైవ అనుగ్రహాలు కావా? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి సోదరులారా. అల్లా ధనాన్ని ఇచ్చాడు అంటే ఆ ధనం పట్ల ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అందులో బీద సాదల హక్కు ఉంది, అందులో దైవ మార్గంలో ఖర్చు చేసేటటువంటి భాగం ఉంది, అందులో ఎంతో మంది యొక్క హక్కులు అనేవి నీ ధనంపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అందులో పిసినారితనం వహించకుండా ఎంతైతే ధనం ఉందో అందులో సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి జకాత్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఏమంటారంటే, కోటీశ్వరులు
సేవకులు కొంతమంది వారికి అల్లా సన్మార్గాన్ని చూపుగాక, హిదాయత్ ఇవ్వగాక, నేను నా ధనం నుండి లంసంగా తీశానండి జకాత్ అంటారు. ఎవరు చెప్పారండి లంసంగానే? మీరు ఒక వ్యక్తి ఏదైనా మీ దగ్గర షాప్ ఉందనుకోండి, ఒక వ్యక్తి వచ్చేసి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు దాని యొక్క ధర ఎంత ఉందో అంతకే అమ్ముతారు తప్ప లంసంగా నేను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయం? ఈ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రదియల్లాహు వారు ఉల్లేఖించారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5352లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. ఓ ఆదం సంతానమా, నువ్వు ప్రజలకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను అని దైవమే వాగ్దానం చేశాడు. కాబట్టి సోదరులారా, ధనవంతులు డబ్బులు ఉన్నటువంటి వారు ఈ పవిత్ర రంజాన్ మాసంలో అయితే జకాత్ను చెల్లిస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఎక్కువగా మనం దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో బర్కత్ ప్రసాదిస్తాడు, ఇంకా ధనాన్ని ఇస్తాడే తప్ప మీ ధనాన్ని తగ్గించడం జరగదు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఎక్కువగా దాన ధర్మాలు చేసేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్.